అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని హంగులతో నిర్మాణం జరుగుతున్నటువంటి నగరం అమరావతి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూమిని ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రాంత రైతులకే దక్కుతుందని చెప్పాలి. 29,000 మంది రైతుల దగ్గర నుంచి 35,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా సేకరించారు. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో ఈ మొత్తం 217 కిలోమీటర్ల విస్తరణలో ఈ రాజధాని నగరం నిర్మాణం జరగనున్నది. అయితే గత ప్రభుత్వం కారణంగా కొంత రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం రాజధాని నిర్మాణ పనులు మొత్తం వేగం పుంజుకున్నాయి. ఇదే సమయంలో గతంలో రైతులు వద్ద మిగిలిపోయినటువంటి ల్యాండ్ పూలింగ్ భూములను తిరిగి సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాక్షాత్తు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ రంగప్రవేశం చేసి తానే రైతుల దగ్గరికి వెళ్ళి వారికున్న సమస్యలను అడిగి తెలుసుకొని పూలింగ్కి సహకరించాలని కోరుతూ ఉన్నారు. గత 2 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఇదే సమయంలో రాజధాని రైతులకు మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పాలి. ల్యాండ్ పూలింగ్ సహకరించినటువంటి రైతులకు ఎవరైతే ముందుగా వచ్చి ల్యాండ్ పూలింగ్కి భూములు ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానం ద్వారా వారు కోరుకున్న చోట ప్లాట్లు కేటాయించడం జరుగుతుందని మంత్రి నారాయణ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మరోవైపు గతంలో వివిధ ప్రాంతాల్లో రైతుల దగ్గర నుంచి సేకరించడానికి ఏర్పాటు చేసినటువంటి సిఆర్డీఏ ఆఫీసులను తిరిగి పునఃప్రారంభించారు. 1, 2, 3 యూనిట్స్ కింద వచ్చేటువంటి కిష్టాయపాలెం, నవలూరు, ఎర్రబాలెం గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల కోసం ఎర్రబాలెం గ్రామంలో, అదేవిధంగా 4, 5 యూనిట్స్ కింద వచ్చేటువంటి రైతుల కోసం కుర్రగల గ్రామంలో, 6, 7 యూనిట్స్ కింద వచ్చేటువంటి రైతుల కోసం నిడమరు గ్రామంలో సిఆర్డీఏ కార్యాలయాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పూలింగ్లో ఇచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి కౌలులకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా సరే ఇక నుంచి ఈ సిఆర్డీఏ కార్యాలయాల ద్వారానే తెలుసుకునే అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ మంగళగిరి మండలంలోని ఎర్రపాలెం గ్రామంలో, అదేవిధంగా తాడేపల్లి మండలంలోని పెనమాక గ్రామంలోని ల్యాండ్ పూలింగ్ రైతుల వద్దకు వెళ్ళి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని వారికి ఉన్నటువంటి అపోహలను నివృపరుస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ల్యాండ్ పూలింగ్ సహకరించాలని కోరారు. ఎవరైతే రైతులు ముందుకు వస్తుంటారో వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని సందర్భంగా అన్నారు. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు నిర్ణయించి ల్యాండ్ పూలింగ్ అడిగితే రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీకి, అంటే 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. అయితే ఒక 3,500 ఎకరాలు యాక్చువల్గా ఆగిపోయింది. దానికి కూడా కారణం ఏంటంటే ఎవరికి ఏదైనా డౌట్ ఉన్నా నేనే పర్సనల్గా వస్తాను మీ ఇంటికి, నేనే మీ డౌట్లు క్లియర్ చేస్తానని. నేను ఇప్పుడు వస్తే ఇక్కడ కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు. ప్లాట్ ఇచ్చేవాడు, ఆ లాటరీ సిస్టమ్ తీసేసి ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ఎవరు ముందు వస్తే వాళ్ళు ప్లాట్ సెలెక్ట్ చేసుకునే విధానానికి యాక్చువల్గా అథారిటీ మీటింగ్ ఫైనలైజ్ చేసింది. అది యాక్చువల్గా ఫైల్ రేపు జియో అవుతుంది. రేపు జియో ఎవరికైతే ముందు ఇస్తారో వాళ్ళు కోరుకున్న దగ్గర ప్లాట్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏ గ్రామంలో 1 సెంట్ ఇస్తానన్నా వాళ్ళకి పోవటానికి నాకు అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే 2014-19లో 58 రోజులు మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా తిరిగాను. వాళ్ళు చాలా సహకరించారు రైతు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.